అది ఎవరి జేబులోకి ఇచ్చింది కాదు. ఓకే రైట్. రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అసలు మిమ్మల్ని కాళేశ్వరం దానికి సంబంధించి అవినీతి కావచ్చు, లేకపోతే కమిషన్ కావచ్చు, లేకపోతే కుటుంబ కలహ లాంటి కవితని నేనే నాకు తెలిసి ఆ కార్మిక శాఖ గౌరవ అధ్యక్షుల పదవి నుంచి కూడా తప్పించారు. ఏంటి అసలు రోజుకొక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది, అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం చేయొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ లో కూడా గులాబీ వనంలో ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు, గులాబీ వనంలో బాధలు లేవు. చాలా బ్రహ్మాండంగా ఎగిసిపడ్డ కెరటం లాగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకొని ఒక గొప్ప శక్తిగా రూపుదిద్దుకుంటున్న సమయం బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎన్నికలకు ముందు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అసలు 100 రెట్లు పెరిగింది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంటే వాటికి అడ్డంగా నిలబడి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సరే, మీరు అన్నట్టు మా పార్టీలో ఉన్నంత కాలం ఎవరైనా 65 లక్షల మంది పైన సభ్యత్వం ఉన్న మా పార్టీ, ప్రతి కార్యకర్త కూడా హీరోనే మా పార్టీలో ఉన్నంత కాలం. మా పార్టీ నుంచి బయటికి పోయినప్పుడు మా పార్టీలో ఉన్న అగ్రనాయకులు కూడా జీరోలే. ఎందుకంటే మీరు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే ఎవరైనా మా పార్టీ నుంచి బయటికి పోతే వాళ్ళని మేము జీరోల కిందనే లెక్క కడతాం. వాళ్ళు ఇంకా చాలా మంది ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. పోయిన వాళ్ళు రాజకీయ కాలగర్భంలో కలిసిపోయారు. కొంతమంది ఈ మధ్య పోయిన వాళ్ళు మంత్రులు అయ్యారు. ఈ రాజకీయాలలో ఇవన్నీ సర్వసాధారణం. ప్రస్తుతం కవిత గారు మీ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? సార్, అది మీరు ఎమ్మెల్సీ గారు మా కవిత గారిని అడగాలి. ఎందుకంటే ఉన్నారా, మీరు పార్టీలో ఉన్నారా లేరా అనేది. ఇప్పటికైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు అయితే ఏం చేయలేదు. ఎందుకంటే అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆమె బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుల నుంచి నేను తొలగించారు. అనేది మీ మీద ఆరోపణ ఉంది. ఎవరు ఇప్పుడు బాదీ నాయకత్వం మా పార్టీ కేసీఆర్ గారు ఎవరు ఏ పోస్ట్ లో ఎంతకాలం ఉండాలా, ఎప్పుడు ఉండాలా అనేది నిర్ణయించేది మా అధ్యక్షుడు కేసీఆర్ గారు. ఆయన ఎవరు చెప్తే వాళ్ళే. బొమ్మరి రామూర్తిని తీసుకుపోయి ఇంకోటి చేస్తా అంటే చేయొచ్చు, అంతే తప్ప కేసీఆర్ గారి నిర్ణయమే ఇక్కడ అంతిమ నిర్ణయం. ఇక్కడ వేరే మన శిక్ష విషయాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఉండాలి, నేను ఎప్పుడు మంత్రిగానే ఉంటా, నేను ఎప్పుడు ఎమ్మెల్సీగానే ఉంటా, నేను ఎప్పుడు మా ఎమ్మెల్యేనే ఉంటా, నేను ఎప్పుడు ఎంపీగానే ఉంటా అంటే కుదరదు పార్టీలను. అంటే కేసీఆర్ కి తెలియకుండా, అంటే కేసీఆర్ గారికి తెలియకుండా దీని వెనక పావులు కదిపింది కేటీఆర్ మాత్రమే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ మా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. కేసీఆర్ గారి ఆదేశాల అనుసారం ఆయన బ్రహ్మాండంగా ఈ ప్రతిపక్ష పార్టీలో ఉండి ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నిద్రపోనీయకుండా చేస్తున్న నాయకుడు. అది మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన తీసుకుంటున్న గొప్ప గొప్ప అంశాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ పెడితే మీరే సర్వేలు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా పుంజుకున్నది. బికాస్ ఆఫ్ ఓన్లీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి ఆలోచన విధానంతో. కాబట్టి మా నాయకులు ఎవరో ఒకరిద్దరు పోయినంత మాత్రాన, ఎవరో ఒక 10 మంది పోయినంత మాత్రాన పార్టీ ఆగం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ. గొప్ప నాయకుల్ని తయారు చేస్తుంది కేసీఆర్ గారు. ఏదో ఒకరిద్దరిని కాదు తయారు చేసింది. ఉద్దండులు మైక్ ఇస్తే గంటలు రోజులు మాట్లాడే గొప్ప నాయకులను తయారు చేసి పెట్టింది కేసీఆర్. కాబట్టి తొలగించడం పరంగా దానికి సంబంధించి మీ పార్టీ, నేను అదే అంటున్నా, కవిత గారే కాదు ఇంకెవరైనా మా పార్టీ నుంచి ఎవరైనా. ఇప్పుడు నేను మొన్న బాలరాజు పోయిండు, అక్కడ అందరూ అనుకుంటారు కలిసిపోయింది, ఆగమైపోయే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాడు. చాలా మంది మా దగ్గర కూడా పదవులు సాగుదల కూడా పార్టీ వదిలిపోతున్నారు. మంచి పదవులు అనుభవించారు. మా లాంటి వాళ్ళకు పదవులు రాకుండా వాళ్ళకు పదవులు అనుభవించారు. మా సాగుదలకు కూడా 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా పార్టీలు మారుతున్నారు. కేకే గారు కూడా మారారు. చాలా మంది పదవులు అనుభవించి పోయే వాళ్ళు పోతూనే ఉంటారు. ఇక మాకు ఇక్కడ రావు, మా పని అయిపోయింది అనుకునేటోళ్ళు పోతారు. రైట్. నిరంజన్ గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు మొత్తం పీసీ ఘోష్ నివేదిక మొత్తం